వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ముల్తుమెద, కన్నారెడ్డి గ్రామాలలో 2 నెలల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు అక్కడి రైతులు ఆరబెట్టుకున్న వడ్లను అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి కొనుగోలు కేంద్రాలను స్థానిక మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాజాల సురేందర్ తో కలిసి సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జనార్దన్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ దాఫేదర్ రాజు 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గారు నమస్తే. నేను ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే, ఫార్మర్ మినిస్టర్. నమస్తే. ఇక్కడ మాల్తుమేద సెంటర్ దగ్గర ఉన్న డిఎస్ఓ గారు, మాల్తుమేద, నాగిరెడ్డిపేట మండలం. ఇక్కడ ఇంకొక 70-80 లారీల పైన ఉంటాయట. కిలోమీటర్ అంత ఉన్నాయి కుప్పలు. 2 నెలల నుంచి కలిపితే 40 లారీలు ఉన్నాయి. 34 లారీలు పైన 6,000 బస్తాలు ఉన్నాయట. లారీలు వస్తలేవట. గారు నేను మీ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు నా దగ్గరనే. ఇప్పుడు 1/3 పోయినాయి, 2/3 ఉన్నాయి, 33% పోయినాయి, 67% ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏమో మొత్తం పోయినాయి 80% పోయిందని వారం క్రితం చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఇట్లా అయితే లేదమ్మా, నేను మాల్తూ మొదలే ఉన్నా ఆల్రెడీ. నేను ఫీల్డ్ లో ఉన్నా. కుప్పలు అంటే మామూలు కుప్పలు లేవు. వర్షం పాపం లాకలు వచ్చినాయి. బాధ అనిపిస్తున్నది చూస్తే. ఇమ్మీడియట్ గా లారీలు పెంచుతున్నారు కదా ఇవాళ నుంచే. ఇమ్మీడియట్ గా పెంచండి సుమారు. లేకపోతే నేను మళ్ళా వచ్చి నేను ఇక్కడ ధర్నా చేస్తా. చెప్తున్నా. ఇవాళ పెరగకపోతే ఆత్మహత్యలు చేసుకునే పనులు చేస్తారు. వర్షాలు పడి చచ్చిపోతున్నారు. ఆఫీసర్లు ఏం చేస్తారు? ఇక్కడ ఎవరిని పెట్టి ట్రాన్స్పోర్టర్ ఎవరు ఇన్ఛార్జ్? ఆయన యాక్టివేట్ చేయండి. ఇంకా ఎక్కడైనా సెంటర్లు క్లోజ్ అయితే అవి కూడా లారీలు డైవర్ట్ చేయండి. మొత్తం డైవర్ట్ చేయండి. 1, 2, 3 లారీలతో పోవు. ఇవి చాలా ఉన్నాయి. పాపం వర్షం పడుతున్నది, లాకలు వస్తున్నాయి. మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే సుమారు నేను మళ్ళా వస్తా. నేను మళ్ళా రేపో ఎల్లుండి ఇప్పినాము, ఎండ పోస్తున్నాం, కాపాలు తీసుకుంటా, ఊరిపెట్టుడు, ఆడోళ్ళ మొగోళ్ళం ఇదే పని అవుతుంది. ఆడోళ్ళ మొగోళ్ళం ఇదే పనులు చేసుడు. 2 నెలలకు ఇప్పుడు బంద్ చేసినాం. అందుకే ఏం చేయాలి? హరి నాటేసే బదులు మొత్తము ఏదైనా చిత్తం ఉన్నది. సెంటర్ ఇన్ఛార్జ్ ఎన్ని రోజులు 2 నెలల నుంచి స్టార్ట్ అయ్యి 2 నెలల. ఇప్పుడు 2 నెలల. ఏప్రిల్లో కోసినాం.
నింపింది 6,000 బ్యాగులు. వాళ్ళ వచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇష్యూ పెద్దగా అయితే చూడ్సమ్మా, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. రైట్. ఒక్కసారి దిక్కులేడు బాల్తు మీద ఒక్కసారి దిక్కులేడు, ఎమ్మెల్యే లేడు, ఒక్కసారి లేడు, ఫోన్ లేదు. ఇయ్యాల మీరే వస్తే మేము సురేందర్ అన్న ఎంపీడన్నా పోతలేవు, నువ్వు వచ్చి జర మాట్లాడలేదు. ఫోన్ చేసినాము. అదే మీరు చేసిర్రట, తను నాకు చేసిండు. అడుగు లేదు మాకు, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వాటికి మంచి అంతులు తెచ్చుకున్నాం. మంచి అంతులు తెచ్చుకున్నాం. అప్పుడు కూడా పోయినాయి. మట్టి లారీని, పెండ లారీని ఆపి డిసెంబర్ వచ్చి కార్గో బస్సు బట్లు నింపిన తర్వాత మేము ట్రాక్టర్లు ఇస్తాం సార్, ఇక్కడ గోదాంస్ ఉన్నాయి, వీళ్ళని అడిగి ఏం మరి మనం కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లయింది మరి? అప్పుడు గోదాములు ఎట్లయింది? అప్పుడు ఎందుకైతే లేదు? మనసు ఉంటే కదా, కొనాలన్న మనసు ఉంటే అన్న అయితే మళ్ళా నేనే నెమ్మినట 6 రోజులు అయిందట. 6 రోజుల నుంచి వాడు తెచ్చుకుంటలేదట రైస్ మిల్లర్. సంచికి 5 కిలోలు అడుగుతున్నట. లారోడు సంచికి 5 కిలోలు అడుగుతున్నాడు, వాడు కడత అడుగుతున్నాడు. ఎటు పోవాలి వీళ్ళు? ఇమ్మీడియట్ గా దించిపోయండి. ఇమ్మీడియట్ నెమిలి దగ్గర నట హరియాణ రైస్ మిల్ అట, ఇమ్మీడియట్ గా దించిపోయండి. ఓకేనా? రైట్. కేసీ గారు ఉన్నప్పుడు రూపాయి ఇవ్వలేము సారు, రూపాయి ఇవ్వలేము. అన్వేతకపోయారు సార్. అడ్డు పోవు సార్, దండం పెడతా. నీళ్లు వీళ్ళకి కాపాడు. నిన్న మొన్న రామకోటి ఆగిపోయిన జిర్ర మారేసినాం సార్, ఆడోళ్ళని పట్టుకుని బాగా నింపకుండా బాగా ₹30,000 3 రూపాయలు అయింది.